పంటలను సాగు చేస్తే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ తరుణంలో సదాశివపేట పట్టణం చెందిన కార్తీక్ సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతగా తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక కౌలు రైతులు కౌలు చేసి నష్టపోయిన రైతులకు ఒక 3 రైతులకు తోచిన సాయం చేయాలనే నిర్ణయం తీసుకోవడం చాలా అభినందనీయం. వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దాదాపుగా 10 క్వింటాలు వచ్చే పత్తి ఒక సెప్టెంబర్ నెలలో కురిసిన ముసురు వర్షాలతో ఆ పత్తి అనేది తెల్ల పత్తి అనేది నల్లగా మారి వాళ్ళకి 5 క్వింటాలకు మించి దిగుబడి రాక వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో దిగుతోచని స్థితిలో ఉన్న ఈ పరిస్థితుల్లో కార్తీక్ అనే వ్యక్తి తన గురువైన శరతన్న యొక్క మార్గనిర్దేశకంలో రైతులకు మనోధైర్యాన్ని కల్పించాలి, వారిలో మనోధైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క చిన్న సంకల్పాన్ని వాళ్ళు కల్పించుకొని తోచిన సహాయం చేయాలని, వాళ్ళని సన్మానించాలని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ఈ కార్యక్రమానికి మన సదాశివపేట పట్టణ యూత్ ఐకాన్ అన్నా ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ యువ నాయకుడు శరతన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఇప్పుడు వారికి సన్మానించి వారి యొక్క సహాయాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం అంతా పాల్గొనాలి. కార్తీక్ అది చెప్తానా సంఘటన తీస్తాం. నువ్వు ఒక్కసారి చెప్తాను. అందరికి ఆలోచన మారాలి. కార్యక్రమం దగ్గర అందరు కవర్ అయ్యేటట్టు ఒక్క నిమిషం అవి సాయి అది బంద్ చేయబెట్టాలి.